మమ్మీ. బెటా నందిని, నువ్వెందుకు ఆ పిల్లల జోలికి వెళ్తున్నావు? నేనెక్కడ గొడవ పడ్డాను మమ్మీ? నేను గొడవ పడలేదు కదా. వర్షాన్ని నన్ను తోసేసింది మమ్మీ, తెలుసా? బెటా నందిని, నువ్వు ఈ మిడిల్ క్లాస్ పిల్లలతో అసలు మాట్లాడకు, అర్థమవుతుందా? నీ క్లాసెస్ నువ్వు ఎంజాయ్ చేయి. జస్ట్ ఎంజాయ్ క్లాసెస్, ఓకే? ఓకే మమ్మీ, బట్ వర్షాన్ని బాగా ఓవర్ చేస్తుంది మమ్మీ. నువ్వే తనని చూసుకో. జస్ట్ ఇగ్నోర్ హర్ బెటా. నువ్వు క్లాస్కి వెళ్ళు. బెటా ఆగు. మీ సంధ్య టీచర్ ఉంది కదా, ఆవిడకి పిలువు, సరేనా? ప్రిన్సిపల్ మేడం పిలిచిందని చెప్పు. వెల్. ఓకే మమ్మీ, నేను టీచర్ని పిలుస్తాను. ఓకే బాయ్. టీచర్, మిమ్మల్ని మా మమ్మీ పిలుస్తుంది. వాట్? అంటే మా ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు అన్నమాట. వెళ్ళండి. మళ్ళీ ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తుందో ఏంటో. ఓకే క్లాస్, నేను 5 minutesకి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళొస్తున్నాను. వర్ష, నువ్వు క్లాస్ చూసుకుంటూ ఉండమ్మా కాస్త. ఓకే టీచర్, క్లాస్ నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. ఏంటి పిలిచారంట? వచ్చారా సంధ్య టీచర్? మీరు మా నందినిని కాస్త బాగా చూసుకోండి టీచర్, తనకి ఇబ్బంది పెట్టకండి. అంటే ఏంటి మ్యామ్? అంటే తనని ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాను. వేరే పిల్లలు తనని ఇబ్బంది పెడుతున్నారు, తెలుసా మీకు? నందినినా? అంటే వేరే పిల్లలు మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు టీచర్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేస్తున్నారో ఏంటో, క్లాస్ అయినా ఎలాగో సరిగ్గా చెప్పరు కదా. అదైనా బాగా చూసుకోండి. ఓకే ప్రిన్సిపల్ మేడం. ఈ నందిని వేరే అమ్మాయిలకి ఇబ్బంది పెడుతుంది, ఈమెకి ఎవరు ఇబ్బంది పెడతారు? ఏంటి టీచర్, ఏదో మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? వాట్స్ దాట్? ఏం లేదు ప్రిన్సిపల్ మేడం. అండ్ ఆ అమ్మాయి ఉంది కదా వర్ష, తనని మా నందినితో దూరంగా పెట్టండి. ఏదో ఫైట్స్ ఏదేదో చేస్తున్నారు. ఇది స్కూల్ టీచర్, ప్లేయింగ్ స్కూలు, ఏదో ధర్మశాల కాదు, అర్థమవుతుందా? ఓకే షూర్ ప్రిన్సిపల్ మేడం. ఓకే. సో టీచర్, నెక్స్ట్ టైం నుంచి ఫైట్స్ ఇవన్నీ మీరే చూసుకోండి, నా వరకు వచ్చేలా చూడకండి, అర్థమవుతుందా? యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ. క్లాస్ అందరు సైలెన్స్ గా ఉండండి. నందిని, ఏంటి నువ్వు నవ్వుతున్నావు? ఉండు, నీ పేరు నేను టీచర్కి చెప్తాను. ఉండు. ఎందుకు చెప్తావు నా పేరు? టీచర్కి ఆల్రెడీ తెలుసు నా పేరు. ప్రిన్సిపల్ కూతురు నేను. ఎప్పుడు చూసినా ప్రిన్సిపల్ కూతురు అని చెప్తా ఉంటుంది, పిచ్చిది ఎక్కడను. ఏంటి వర్ష, నువ్వే దొరికావా టీచర్కి క్లాస్ చూసుకోమని? ఏ నందిని, వర్ష టీచర్ పని మనిషి కదా, అందుకే వర్షకే చెప్తుంది టీచర్. నీ పని చెప్తా నాకు టీచర్కి. వర్ష, నువ్వు టీచర్ పనులే చేసుకుంటూ కూర్చో, ఇంకెప్పుడు చదువుతావు? చూడు రియా, చూడు, నేను మనం ఆడుకోవడానికి యూనో కార్డ్స్ తెచ్చాను. ఏ వావ్, పద ఆడదాం. పద, టీచర్ ఎలాగో లేదు కదా, ఆడదాం. అవును, ఇదిగో కొన్ని నువ్వు తీసుకో, కొన్ని నేను తీసుకుంటాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆడు. నందిని, క్లాస్ లో నువ్వు యూనో కార్డ్స్ ఆడుతున్నావు, అయితే ఎక్స్క్యూజ్ మీ, బాగా ఓవర్ చేస్తున్నావు నువ్వు వర్ష. మా మమ్మీకి చెప్పాను అనుకో, మా ప్రిన్సిపల్ మమ్మీకి చెప్పాను అనుకో, ఈ స్కూల్ నుంచి సస్పెండ్ అయిపోతావు, చూసుకోమని. ఏంటి? మామ్ ప్రిన్సిపల్ ఈ స్కూల్ మొత్తానికి, అండ్ దీనికి ఒక్కటే వారసురాలు నేనే. నెక్స్ట్ ప్రిన్సిపల్ కూడా నేనే అవుతాను. ఈమెకి ఇలా కాదు రియా, ఈమెకి ఎలాగైనా పని చెప్పాలి మీకు. నందిని, మామ్ కాదు, ఫస్ట్ ప్రిన్సిపల్ మేడం అని చెప్పడం నేర్చుకో నువ్వు. ఎప్పుడు చూసినా ఓవర్ చేస్తాం. ఈమెకి ఇలా కాదు రియా, ఈమెకి ఎలాగైనా పని చెప్పాలి మీకు. ఈమెకి సస్పెండ్ చేయించేస్తాను. టీచర్, వర్ష, నీ క్లాస్ చూడమంటే నువ్వే ఇలా చేస్తున్నావేంటి? సైలెన్స్ గా పెట్టమని చెప్పాను నేను నీకు. టీచర్, నందిని అరుస్తుంది
టీచర్ క్లాస్ మొత్తంలో. ఎస్ టీచర్, చూడండి టీచర్ వర్ష ఎలా అరుస్తుందో. గో టు యువర్ బెంచ్. ఏ వర్ష, బాగైంది. ఎప్పుడు చూసినా 2 పిలకలు వేసుకొని యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటావు క్లాస్ మానిటర్ అని చెప్పేసి. బాగైంది. టీచర్ నీకే చెప్పింది, నందినికి నాకు ఏం చెప్పలేదు. బాగైంది నీకు. ఏ రియా ఉండు, నీ పేరు చెప్తానుండు. ఏ పో, నీకే చెప్పింది టీచర్. బాగైంది వర్షకి, టీచర్ బాగా తిట్టింది నీకు. నీ పేరు చెప్తా నాకు టీచర్కి. టీచర్ చూడండి వర్ష ఎంత గట్టి కొట్టింది. టీచర్ చూడండి, నందిని చూసి ఎలా కొట్టింది. ఏయ్ రియా, ఓవర్ చేయకు నువ్వు. ఏమంత గట్టిగా ఏం తాకలేదు. బుక్ చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఓవర్ చేస్తుంది. ఈమెమో నందిని ఏమో ప్రిన్సిపల్ కూతురు డ్రామా చేస్తుంది, నువ్వేమో తన ఫ్రెండ్ అని ఓవర్ చేస్తున్నావా? ఈ పేరు చెప్తా నాకు టీచర్కి. టీచర్ టీచర్ నేనేం చేయలేదు టీచర్. చేయకు. నేను నీకు ముందే చెప్పాను కదా అల్లరి చేయొద్దని, మళ్ళీ అల్లరి చేస్తున్నావేంటి? ఇంకేంటి వేరే అమ్మాయిలతో ఫైట్ చేస్తున్నావు? నీకు ఇలా కాదు, 1 వీక్ కోసం సస్పెండ్ చేస్తున్నాను. టీచర్ నన్ను 1 వీక్ కి సస్పెండ్ చేయకండి. నో మోర్ ఎక్స్క్యూజెస్, నేనేం వినను. నౌ గెట్ అప్ అండ్ గో అవుట్ ఆఫ్ మై క్లాస్. గెట్ అవుట్. ఈ రియా నందిని వల్లే నాకు సస్పెండ్ చేశారు. You 1 week. బై బై వర్ష, బాగైంది. ఎంజాయ్. గో గో గో. బాగైంది. గో. చూడు రియా, వర్ష క్లాస్ నుంచి 1 వీక్ కి సస్పెండ్ అయిపోయింది. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి. ప్రిన్సిపల్ కూతురు నేను. క్లాస్లో అంతా జాగ్రత్తగా ఉండండి నాతో. ప్రిన్సిపల్ కూతురు నేను. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఓకే, సో ఎగ్జామ్స్ వస్తున్నాయి కదమ్మా, అందరూ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అర్థమవుతుందా? మళ్ళీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తీసుకొని రావాలి కదా అందరూ. ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయా? ఓ డామ్, రిడిక్యులస్. మళ్ళీ చదవాలి. నందిని మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మళ్ళీ చదవాలి. అబ్బా, నువ్వు చదువుకో బాగా. ఓ నువ్వైతే చదవనవసరం లేదు కదా, నీకైతే ముందే క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది నీ దగ్గర. షట్ అప్ రియా. ఈసారి నాకు కూడా క్వశ్చన్స్ చెప్పవా? చెప్తానులే. థ్యాంక్ యూ నందిని. రియా, లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా నువ్వు? అవును. ఓకే, తొందరగా అది కంప్లీట్ చేయి. మళ్ళీ మనం క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ కూడా ఆర్డర్ చేయాలి నేను నా కోసం. అయ్యా నేను ఈ బాక్స్ తిన్నాను. ఎప్పుడు మా మమ్మీ పప్పుే పెడుతుంది రోజు. నేను కూడా క్యాంటీన్లో తింటాను. ఓకే, క్యాంటీన్లో ఏం తింటావు? బర్గర్ తిందామా? సరే పద, ఇద్దరం వెళ్ళి ఆర్డర్ చేసుకుందాం. పద. సో పిల్లలు, వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. పార్ట్ 3 కోసం త్వరగా కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని హైప్ చేయండి. హైప్ ఎలా చేయాలో మీకు తెలుసా? కమెంట్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని స్వైప్ చేయాలి. సో అక్కడ మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు పాయింట్స్ ఇవ్వచ్చు అనమాట. సో త్వరగా ఇంకేం వెయిట్ చేస్తున్నారు? హైప్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.